వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఐ గారు వచ్చారు. ఇక్కడ ఎక్కువ ఈ పూల్లో పోలీస్ పిల్లలే ఎక్కువ ఉన్నారు అని తమ్ముళ్ళ చూసుకుంటారనమాట. నాన్న స్టడీ అంతా వీళ్ళింట్లో ఉండే చదివి చాలా ఇష్టం. అలాగే నాన్నని తమ్ముళ్ళ ఎలా చూస్తారో నన్ను కూతుర్లా చూస్తారనమాట. మెడల్స్ తీసుకోగానే పిల్లల ముఖాల్లో సంతోషం అంతా ఇంత కాదు. అసలు రాదు అనుకున్న వాళ్ళకి సెకండ్ థర్డ్ రావడం చాలా గ్రేట్ అని ఇంకా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా పిల్లల కంటే ఎక్కువ జ్ఞాని విషయంలో కాంపిటీషన్స్ స్టార్ట్ చేయడమేమో పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ ఇదైనా చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్విమ్మింగ్ కాంపిటీషన్స్ తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్, మెడల్స్ అండ్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో పెట్టాను. డీటెయిల్గా ఏం పెట్టలేదు, జస్ట్ మనకు ఎంతవరకు అవసరమో మన పిల్లల మట్టుకు తీసి వీడియో పెట్టాను అనమాట. ఇక్కడ గెస్ట్గా వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఐ గారు వచ్చారు. ఇక్కడ ఎక్కువ ఈ పూల్లో పోలీస్ పిల్లలే ఎక్కువ ఉన్నారు అండ్ ఎంప్లాయీస్ పిల్లలు ఎక్కువ ఉన్నారనమాట. ఇక్కడ షాల్వా కప్పుతున్న అంకుల్ మా నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్. నాన్నని తమ్ముళ్ళ చూసుకుంటాడనమాట. నాన్న స్టడీ అంతా వీళ్ళింట్లో ఉండే చదివి కంప్లీట్ చేశాడు నాన్న మార్నింగ్ కాంపిటీషన్స్ టైంలో వచ్చాడు, కానీ ఈవినింగ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ టైంలో రాలేదు. సో ఇక్కడ నేను నాన్నని మీకు చూపించలేను. నేను లాస్ట్ వీడియోలో నాన్నని చూపించాను, ఆ వీడియోలో చూడండి. మా నాన్న అంటే అంకుల్కి చాలా ఇష్టం. అలాగే నాన్నని తమ్ముళ్ళ ఎలా చూస్తారో నన్ను కూతుర్లా చూస్తారనమాట. ఈ నాన్నకి అంకుల్కి మధ్యలో చాలా బాండింగ్ ఉంటుంది. ప్రతి కన్స్ట్రక్షన్ అంటే ఈ అంకుల్ వాళ్ళ ప్రతి కన్స్ట్రక్షన్కి ఇంజనీర్ నాన్నే. సో ఈ పూల్కి కూడా నాన్నే ఇంజనీర్. మెడల్స్ తీసుకోగానే పిల్లల ముఖాల్లో సంతోషం అంతా ఇంత కాదు. అసలు రాదు అనుకున్న వాళ్ళకి సెకండ్ థర్డ్ రావడం చాలా గ్రేట్ అనిపించింది. మెయిన్గా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా పిల్లల కంటే ఎక్కువ జ్ఞాని విషయంలో. జ్ఞానికి అట్లీస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయినా కూడా వాడు ఫస్ట్ వచ్చాడు, అది నా హ్యాపీనెస్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అంకుల్ వాళ్ళు మేము ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు ర్యాండమ్గా అసలు టాపిక్ వచ్చింది, పిల్లల్ని పూల్కి పంపించు, ఎందుకు ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా, ఖాళీగా ఎందుకు ఉంచుతావు, పంపించు అని. జస్ట్ అలా అనగానే నేను నెక్స్ట్ ఒక 2-3 డేస్లో స్టార్ట్ చేశాను పంపించడం. అప్పుడు ఏదో నేర్చుకుంటారులే అనుకుని పంపించా, కానీ ఇలా మెడల్ వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంకుల్ అందుకే హ్యాపీగా ఉన్నాడు అనమాట. ర్యాండమ్గా పంపిస్తే వీళ్ళు మెడల్ కొట్టే వరకు వచ్చేసిండ్రు అని. కాంపిటీషన్స్ స్టార్ట్ చేయడమేమో పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ ఇదైనా చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారు. వాళ్ళు దానికి కూడా హ్యాపీ. లేదంటే పాపం వెయిట్ చేసి వాళ్ళకి విసుగొచ్చేది. ఎందుకంటే ప్రైజెస్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా వాళ్ళకి, అందుకని అంటున్నాను అనమాట. మా పిల్లలేమో 50 మీటర్స్లో స్విమ్ చేశారు, జ్ఞాని ఏమో 25 మీటర్స్లో స్విమ్ చేశాడనమాట. కాబట్టి వాడికి జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు 25 మీటర్స్లో కొట్టిన వాళ్ళకి. లాస్ట్లో అంకుల్ బలవంతం మీద ఫోటో కూడా దిగాము అందరము. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.